యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు। డప్పు డోలు కోలాట కళాకారుల ప్రదర్శనలతో కార్యక్రమం సందడిగా సాగింది। ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య డోలు డప్పు వాయించి ఆకట్టుకున్నారు। ఇంకా చాలా మంది వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వంగపల్లి దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి, అండర్ పాస్ అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడ పాదయాత్ర చేసిన వాళ్ళ ప్రభుత్వం మన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు అప్పుడు ఎంపీగా మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది వాళ్ళ స్ఫూర్తి తీసుకొని వంగపల్లి దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి, అండర్ పాస్ అని చెప్పి ఇక్కడి నుంచి అక్కడ పాదయాత్ర చేసిన వాళ్ళ ప్రభుత్వం మన ఆర్ఎండ్బి శాఖ మంత్రులు అప్పుడు ఎంపీగా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటే ఆయనతోటి అక్కడున్నటువంటి ఫ్లైఓవర్ వేయించిన మరి వారం 10 రోజుల్లో ఆ ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ చేస్తాం। మరి వాళ్ళు అప్పుడు ఏమున్నా డబ్బులు దండుకున్నారు, వాళ్ళు ఏమున్నా పైసల మొక్కలు చూసి తప్ప ప్రజలను చూడలే। మీ బిడ్డగా ఆ రోజు నేను సైకిల్ యాత్ర ఇంటికాడ ఎక్కితే మళ్ళీ ఈడ దిగిన సైకిల్ యాత్ర దిగినాడు। ఆ రోజు మన దివంగత రాజీవ్ గాంధీ గారి వర్ధంతుంది। నేను మా మండల పార్టీకి టౌన్ పార్టీకి సర్పంచ్ అడిగిన రాజీవ్ గాంధీ విగ్రహం అంటే అన్న గద్దె గట్టి కానీ విగ్రహం మీద ఉన్నారు।